ఇటీవల కాలంలో ప్రజలు తీసుకుంటున్న కల్తీ ఆహారం పలు రకాల వ్యాధులకు కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితులు అధిగమించేందుకు కొంతమంది రైతులు పలు రకాలైన ఉత్పత్తులు పండిస్తూ వాటిని ఆహారంలో తీసుకోవడమే కాకుండా వినియోగదారులకు విక్రయాలు చేస్తున్నారు. అయితే రైతు సత్యరాజు దీనికి భిన్నంగా ప్రకృతి ఉత్పత్తులు పండించేందుకు టెర్రస్ విధానాన్ని అనుసరిస్తూ వాటి నుంచి సమకూరిన ఉత్పత్తులతో పాటు విత్తనాలను ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా పంచుతున్నారు. ఈ క్రమంలో తను సాధిస్తున్న అమృత ఆహారాన్ని అందరికీ అందజేస్తూ ప్రకృతి ఉత్పత్తులను విస్తృతం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ముత్యాల సత్యరాజు. మాది పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు. నేను రైల్వేలో స్టేషన్ సూపరింటెండెంట్గా పనిచేస్తుండగా రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు బయట ఇప్పుడు దాకా కలుషితమైన ఆహారం పళ్ళు తింటున్నాం కాబట్టి వాటిని తగ్గించి మన జీవన ప్రమాణాలు పెంచుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించిన తర్వాత న్యాచురల్ ఫార్మింగ్లోను కూరగాయలు పళ్ళు పండించుకోవడం ద్వారా కెమికల్ లేని ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా జీవన ప్రమాణాలు పెంచుకోవాలనిపించిన తర్వాత 2019లో నేను 2 టెర్రస్ల మీద, ఓ టెర్రస్ మీద కూరగాయ మొక్కలు, ఓ టెర్రస్ మీద మడులు కట్టి దాంట్లో పళ్ళ మొక్కలు పెట్టా. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు సత్యరాజు టెర్రస్తో పాటు 1000 గజాల స్థలంలో కూరగాయలు, పండ్ల జాతుల పెంపకాన్ని చేపట్టారు. ఈ సాగుకు 6 ఏళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్న తను దాదాపుగా 40 రకాల కూరగాయలతో పాటు 30 రకాల పండ్ల జాతులు పండిస్తున్నారు. వీటిలో కూరగాయలు, ఆకుకూరలు, దుంపజాతి, తీగజాతితో పాటు వాటర్ యాపిల్, సీతాఫలం, లక్ష్మణ ఫలం వంటి పలు రకాలైన పండ్ల జాతులు వేసుకున్నారు. వీటికి ప్రకృతి పద్ధతి అనుసరించి పశువుల పేడతో సిద్ధం చేసిన కంపోస్ట్తో పాటు వేప నూనె, బయో ఎంజైమ్స్, అల్లం వెల్లుల్లి, పండ్లతో తయారు చేసిన బయో ఎంజైమ్స్ వినియోగిస్తున్నారు. వీటితో పాటు నీమాయిల్, పుల్లటి మజ్జిగను సైతం పంటలకు అందిస్తున్నారు. అవి కూడా నాకు సంతృప్తి అనిపించగా ఇంకా చేస్తే బాగుండి అనిపించిన తర్వాత 2 చోట్ల గ్రౌండ్లో కూడా కూరగాయ మొక్కలు, పళ్ళ మొక్కలు పెట్టి వాటిని కూడా వృద్ధి చేసి వాటి నుంచి వచ్చిన ఫలసాయాన్ని నేను తినడమే కాకుండా నాలుగుతోటి ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ కూరగాయల మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా ప్రోత్సాహం చేస్తున్నా. ఈ విధంగా పండిస్తున్న పంటల నుంచి నిరంతరం ఉత్పత్తులు సేకరిస్తున్నారు. వీటిని బంధువులతో పాటు కుటుంబ సభ్యులు వినియోగించేలా ఉచితంగా అందజేస్తున్నారు. వీటికి అదనంగా తను పండించిన అన్ని రకాల విత్తనాలను సేకరించి వీటిని సాగు చేసేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులతో పాటు రైతులకు ఉచితంగా అందజేస్తున్నారు. ఈ విధంగా 5,000 మంది రైతులకు ఇంతవరకు ఉచితంగా విత్తనాలు అందజేశారు. నా దగ్గర అయితే ఓ 15-16 రకాల వంకాయలు, ఆ 15 రకాల టమోటోలు, 10 రకాల బెండ, చిక్కుడు కూడా ఒక 15 రకాల చిక్కుడు, బీన్స్ ఒక 4-5 రకాలు, అలాగే అన్ని రకాలు కలిపి ఒక 70-80 రకాల దాకా నా దగ్గర ప్రతి సంవత్సరం పండిస్తున్నా. దీంతో పాటు తను సాగుకు వినియోగించే మట్టి సారవంతం కావడంతో విత్తనం నాటిన 4 రోజులకే మొలకలు వచ్చి పంటలు ఏపుగా పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. ఈ క్రమంలో భూమి లేని వారంతా సత్యరాజును ఆదర్శంగా తీసుకొని తమ ఇళ్ల టెర్రస్పై సాగు చేసి ప్రకృతి ఉత్పత్తులు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.